హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి భోగిపళ్ళు వీడియో అనమాట. సో ఇది సపరేట్గా చేయడానికి రీజన్ ఉంది. భోగి రోజు చాలా లెంతీ వీడియో షూట్ చేశాను, అందుకని 2 పార్ట్స్ కింద చేశాను అనమాట. అండ్ ఆషిక్ ఇండియాలో ఇదే ఫస్ట్ భోగిపళ్ళు. అండ్ నా శారీ వచ్చేసి ఈవినింగ్కి ఇలా పింక్ అండ్ గ్రీన్ నేను పట్టు ఆ లైట్ వెయిట్ పట్టు శారీ తీసుకున్నా అని చెప్పాను కదా. నేను ఆల్రెడీ పొంగల్ షాపింగ్ వీడియోలో షేర్ చేశాను. మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది వచ్చేసి కృత్విక్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట శారీ. అండ్ దానికోసం ఈ జ్యువెలరీ కూడా తీసుకున్నా, పేర్ చేశాను. బ్యాంగిల్స్ అండ్ ఈ జ్యువెలరీ ఒకటే పేజ్లో తీసుకున్నా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. బ్యాంగిల్స్ కానీ నెక్ సెట్ కానీ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మా మమ్మీకి అయితే అవి గాజులు సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగే అనిపించాయి. ఎన్నిసార్లు అన్నారో, ఈ ఫెస్టివల్ టైంలో ఒక 3-4 టైమ్స్ అన్నా వేసుకుని ఉంటాను. అన్నిటికీ సెట్ అయ్యి చాలా బాగుంది. అండ్ శారీ క్వాలిటీ కానీ వర్క్ కానీ చాలా బాగుంది. కృత్విక్ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను లింక్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ పిల్లల అవుట్ఫిట్స్ కూడా నేను వీడియో తీసాను కానీ ఆ క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. ఐ డోంట్ నో సమ్హౌ. సో దక్షిత్కి నేను తీసిన కుర్తా సెట్ వేసాను అనమాట, మస్టర్డ్ కలర్. అండ్ ఆషిక్ కూడా నేను సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబో లాగా కృత్విక్ ఫ్యాషన్స్లోనే కుట్టించాను. తనని కూడా రెడీ చేసినప్పుడు తన జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను పిక్ తీసాను, వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ హరిగా నిన్న వీడియో చూసారు కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను, సెట్ చేసుకున్నాను, అంతా మీకు చూపిస్తాను. ఇంక మమ్మీ కూడా రెడీ అయిపోయారు. అండ్ ఇంకా భోగిపళ్ళు కోసం అన్నీ కలుపుతున్నారనమాట. అండ్ భోగిపళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కలుపుతూ ఉంటారు. మేమైతే ఫ్లవర్స్, రేగిపళ్ళు, చాక్లెట్స్, కాయిన్స్ అండ్ చెరుకు ముక్కలు కూడా వేస్తే సో మేమైతే అంతవరకు వేసి కలుపుతాం అనమాట. సో పిల్లలకి పైనుంచి పోస్తాం కదా. అండ్ కొంతమంది ఇంకొన్ని కలుపుకుంటారు, దానికి చాలా రకాలు ఉంటాయి. బట్ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇవే చేస్తామన్నమాట. ఇంకా అందుకని అవి మాత్రమే వేసి మమ్మీ కలుపుతున్నారు. అండ్ భోగిపళ్ళు పోసినప్పుడు ఇంకొంతమంది మా రిలేటివ్స్లో ఫ్యామిలీస్ని కూడా పిలిచాను. బట్ కొంతమంది పిల్లలు రాలేకపోయారు ఆ టైంకి పడుకోవడం వల్ల. ఈవినింగ్ అరౌండ్ 5:30-6 ఆ టైం కల్లా అందరినీ పిలిచామన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఎలా డెకోర్ చేశాను అనేది ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను. నిన్న వీడియోలో చూశారు కదా, ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ వేసి ఇవన్నీ హ్యాంగ్ చేసేసాను. అండ్ చెరుకులు కూడా పెట్టాను. యాక్చువల్గా అరటి చెట్లు పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్ డ్రాప్ అదే కదా అని ఇంక పెట్టలేదు. సో చెరుకు అయితే ఎప్పుడూ పెడతాం, లాస్ట్ టైం కూడా పెట్టాము. అండ్ పక్కన సైడ్ ఇలా ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇంక మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నవి సింపుల్గా అలా డెకోర్ చేసేసాను అనమాట. ఇవి వాటర్ దియాస్ ఉంటాయి కదా, సో అవి ఆ బౌల్లో వేసి ఇంకున్నవే చిన్న స్టూల్స్ వేతికి ఇంట్లో దానిపైన పట్టు చీర వేశాను. అండ్ ఇక్కడ పక్కన ఏమంటారు, ఇది నేను ఫస్ట్ భోగిపళ్ళప్పుడు దక్షిత్కి తీసుకున్నాను కదా, ఇంకా అది సైడ్ టేబుల్ పైన అలా సెట్ చేశాను. అసలు పిల్లలతో చాలా కష్టం అండి చేయడం. అసలు ఈసారి అయితే చుక్కలు కనిపించాయి. అసలు ఒక ఫోటోకి కానీ వీడియోకి కానీ దొరికేవాళ్ళు కాదు, అస్తమానం లేచి వచ్చేసేవాళ్ళు. అండ్ ఒక ఏజ్ వచ్చాక చాలా కష్టం. అండ్ ఆషిక్ అయితే డైమండ్ నెక్లెస్ పెట్టి క్యూట్గా ఇంకా హెయిర్ క్లిప్ ఒకటి పెట్టేశాను అంతే. నేను ఎక్కువ ఏం తీసుకురాలేదు, హెయిర్ యాక్సెసరీస్ అక్కడి నుంచి అటు ఇటు తిప్పడం ఇక్కడ పెట్టామని చెప్పి ఇంకున్నది ఒకటే, అదే ఇంకా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళైతే అస్తమానం పరిగెడుతూ ఉన్నారు. ఇంకా మమ్మీ డాడీ అస్తమానం తీసుకొచ్చి కూర్చోబెట్టడం, కూర్చోరా అని చెప్తూనే ఉన్నాం. దక్షిత్ అయితే ఇప్పటి వరకు బాగానే ఉండేవాడు, కానీ అసలు పిల్లల్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానండం, లేకపోతే లేచి వెళ్ళిపోవడం కరెక్ట్ పోసే టైంకి. అండ్ ఇక్కడ అషి అయితే భోగిపళ్ళు కలిపిన చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ భోగిపళ్ళు వేసే ప్రాసెస్లో ఒక 10 అన్న తినేసింది తీసుకొని. ఇలా ఓపెన్ చేసుకుని అలా తినేసేదనమాట. అసలు ఎలా స్టాప్ చేయలేక కూడా నాకు అర్థం కాలేదు. అప్పటికి కొన్ని తీసేసాం, ఇంకా కింద పడినవి వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో తీసుకొని నోట్లో పెట్టేసుకోవడం స్టార్ట్ చేసింది. అసలు ఒక ఈవెంట్ చేసామంటే పిల్లలతో దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అవుట్పుట్ చూసినప్పుడు బాగానే ఉంటుంది కానీ, బట్ ఆ రోజు నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే నా ఫోన్లో మెమరీ అయిపోయింది. షూట్ చేస్తున్నాం అనుకుని కొన్ని షూట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం సరిగా సెట్ చేసుకోకపోవడం, అండ్ లైటింగ్ అసలు సరిగా రాలేదు ఎందుకో. ఫొటోస్ కూడా కొంచెం క్లారిటీ లేకుండా అలా వచ్చి, అండ్ నాకు కూడా చాలా నీరసం వచ్చేసింది అనమాట. 2-3 డేస్ నుంచి సరిగా నిద్ర లేదు. అండ్ మార్నింగ్ నుంచి ఏదో పని మీద తిరుగుతూ బిజీగా కళ్ళు డోక్కుపోయినట్టు కొంచెం టయర్డ్గా
మిక్స్డ్ ఫీలింగ్స్. ఇంకా మా హస్బెండ్ లేరని ఒకలాంటి ఫీలింగ్. సో రకరకాల ఎమోషన్స్ అన్నీ క్యారీ చేశానమాట. బట్ ఈవెంట్ అయితే బాగా జరిగింది. ఇండియాలో పేరెంట్స్తో చేసుకున్న వాళ్ళు పోసారు, వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా వీటితోనే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. కాదు డాన్సర్ ఇది లేచిపోయి అయ్యా పడిపోయినా మళ్ళీ ఫ్లవర్ కావాలంట. కూర్చో అశ్వన్ ఇస్తాను, కూర్చో ఇస్తాను. రెడీ సరే నాకు స్వీట్ కార్న్ అలాగే వచ్చింది. ఫోటో తీనా దక్షిత్ చూడండి. ఇలా చూడండి దక్షిత్. వావ్ క్లారిటీ రావట్లేదు ఏంటి. కూర్చో అయ్యా అయ్యా బాగుందా శివా? అమ్మ మేడం చూడు. అయ్యో బాగుందా శిమా? బాగుందా? వా అయ్యో అదే పని మీకు చాక్లెట్లు తింటున్నా. అక్షంతలు అయింది ఇద్దరు కలిపే ఇద్దరు కానీ అక్షంతలు మీరు అక్షంతలు వెళ్ళాలి. కదలకు బేసిక్గా భోగిపళ్ళు అంటే మనకన్నా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు వాళ్ళకి ఏం ఊహ తెలియన అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము వాళ్ళకి చేసే ప్రాసెస్లో అదంతా. బట్ వన్స్ వాళ్ళకి తెలిసాక బాగా ఎంజాయ్ చేస్తారు. అది నాకు అషిని చూస్తే బాగా అనిపించింది. అషి అసలు ఈ సెకండ్ భోగిపళ్ళని ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే ఆ పైనుంచి అవన్నీ వేస్తుంటే అవి ఏరుకోవడం, అవి తీసుకోవడం, ఆ హ్యాపీనెస్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. నవ్వుతూ ఎన్నిసార్లు ఎంచుకుందో. దక్షిత్ అది ఏంటో డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు కానీ దానంతా ఎంజాయ్ చేయలేదు. ఇలా అస్తమాను లేచి వచ్చేసి పరుగులు పెడుతూ ఉంది. అండ్ ఆ రోజు ఫుడ్ అయితే దానికి నచ్చినట్టు తినిందనమాట. ఆ చాక్లెట్స్, ఆ జంక్ అంతా. అండ్ అక్కడ వాళ్ళు వచ్చారు కదా, అక్క రా అక్క దా అనుకొని. అండ్ ఇప్పుడిప్పుడు మాటలు బాగా వస్తున్నాయి అషికి. ఇంకా నలుగురిలో తిరుగుతుంది కదా, అన్నీ చాలా మాటలు మాట్లాడుతుంది చాలా ఫాస్ట్గానే. మాకైతే భలే క్యూట్గా అనిపించింది. ఇంక పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసింది. అక్క దా అనడం, తన్ను వేయమండం, వాళ్ళని తినిపించమండం చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా పిల్లలు రావాలి ఒక 4-5. బట్ వాళ్ళు పడుకోవడం వల్ల ఆ టైంకి ఇంకా రాలేదనమాట. ఇంక పిల్లలకి భోగిపళ్ళు పోయడం కూడా లేట్ అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చారు. మా పిన్ని వాళ్ళ కోడలు అండ్ కూతురు అనమాట. సో వాళ్ళకి ఇంకా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు రాలేదు, ఇంటి దగ్గర ఉన్నారు. సో ఉన్న వరకు ఈ 4 పిల్లలతో కలిపి భోగిపళ్ళు పోసాము. బట్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. రమ్య డబ్బులు తీసుకో, ఇగో డబ్బులు, ఇగో ఇదిగో అవన్నీ నీకే, తీసుకోవాలి, తీసుకో ఇంకా బోళ్ళు ఉన్నాయి, తీసుకో
ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో అక్కడ ఉంది. తీసుకో. అండ్ ఇంకా భోగిపళ్ళు అవి పోసాక ఇంకా స్వీట్ అండ్ హాట్ తీసుకొచ్చాను కదా, గులాబ్ జామున్ మిక్స్చర్ అండ్ పరమాన్నం కూడా ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అది కూడా అందరికీ పెట్టి కూర్చున్నాం అనమాట కాసేపు. అషి బేసిక్గా స్వీట్ టూత్ నాలాగా చాలా ఇష్టంగా తింటుంది. అన్నం తినకపోయినా స్వీట్ ఇస్తే బతికేస్తుంది రోజు మొత్తంలో, అంత తింటుంది అనమాట. ఇంకా అందరి దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గర గులాబ్ జామ్ తినింది, పరమాన్నం తినింది, ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి గులాబ్ జామ్ అడగడం స్టార్ట్ చేసింది. అసలు ఆ రోజు అయితే ఇంక డిన్నర్ ఏం చేయలేదు, మధ్యాహ్నం కూడా ఏం తినకుండా పడుకుంది. ఇంకా ఏంటది ఆ పెట్టిన పరమాన్నం, ఆ స్వీట్, చాక్లెట్స్ తినేసి ఇంకా కడుపు నింపేసుకుందనమాట. పిల్లల్ని ఒక్కొక్కసారి మనం చాలా కంట్రోల్ చేద్దాం అనుకుంటాం, కానీ కొన్ని థింగ్స్లో మనకు తెలియకుండానే అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా అలా మేము తింటున్నప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. అండ్ ఇక్కడ దక్షిత్ ఏమో అషికి పోస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు నాకున్న ఆ కొంచెం స్ట్రెస్, డల్నెస్ అంతా వీళ్ళ ఆనందం చూసి మర్చిపోయాను. నిజంగానే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేయడమే కావాలి అని అనిపించింది. అండ్ ఇక్కడ ఉంటే ఇండియాలో ఇంకొక నలుగురిని పిలుచుకొని మంచిగా సరదాగా చేసుకుంటాం. కోర్స్ మేము జర్మనీలో కూడా అషికి ఫస్ట్ భోగిపళ్ళు బాగా సెలబ్రేట్ చేసాము. బట్ ఆ రోజు నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే భోగిపళ్ళు పోసే వరకు ఈవినింగ్ వరకు అషి బాగానే ఉంది. బట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఎక్కువ వామిటింగ్స్ అయిపోవడం, ఇంకా బట్టలంతా అప్పుడే రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెడదాం అనుకునే లోపు బట్టలంతా కక్కేసుకోవడం, సో చాలా వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. ఇంకా తనకి సరిగ్గా పోయలేదు. ఇంకా ఈ ఇయర్ ఎలా అన్నా బాగా చేయాలి అని అనుకున్నాను, ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను, కానీ ఆ డెకార్ ఇవన్నీ మర్చిపోవడం, ఆర్డర్ పెట్టడం, దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఫైనలీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ మంచిగా ఒక గుర్తుగా ఉండేలాగా ఒక చిన్న ఈవెంట్ లాగా చేసుకున్నాము. ఆషిక్ కూడా ఆ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది. అండ్ దక్షిత్కి కూడా మస్టర్డ్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ కుర్తా పైజామాలో సో మంచిగా హ్యాపీగా అనిపించింది, ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మా అత్త వాళ్ళిద్దరు కూడా భోగిపళ్ళు పోస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చి ఇంకా కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ అలా మా రిలేటివ్స్తో కాసేపు కూర్చొని అరౌండ్ 9 వరకు టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా మాట్లాడుకుని. తర్వాత మా మావయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా ఫోన్లో అంత మెమరీ లేదు, పాతవి చాలా డిలీట్ చేసి ఇంకా వీడియో షూట్ చేశాను. 3 సార్లు ఇటు అటు దిష్టి తీసినట్టు తిప్పాలి. కూర్చోండి. తిప్పు. వావ్ సూపర్. ఆడి మీద దీని మీద కొన్ని అక్షింతలై పూజ. అండ్ ఇలా ఇంకా భోగిపళ్ళు అన్నీ అయిపోయాక వాళ్ళకి స్వీట్ అండ్ హాట్ పెట్టాక ఈ హాట్ తినడం అషి ఇష్టంగా నేను చాలా తక్కువ చూస్తాను ఎప్పుడైనా. మేబీ ఎక్కువ స్వీట్ తినడం వల్లేమో మిక్స్చర్ బాగా నచ్చినట్టుంది. నవ్వుతూ వెటకారంగా అసలు ఆ రోజు ఎంత హడావుడి చేసిందంటే అషి యాక్టివిటీస్ అవి చాలా ఇచ్చేసింది. దక్షిత్ అయితే ఏం తినలేదు, వాడికి స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఎప్పుడైనా తింటాడు. ఇంకా లాస్ట్లో మా మమ్మీ వాళ్ళతో అసలు ఫొటోస్ దిగలేదు, ఫొటోస్ ఏం సరిగా రాలేదు అని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నాం. ఇక్కడ మమ్మీ ముద్దు పెట్టు అని అడుగుతుంటే గిచ్చుతుంది అనమాట. సో అలా భోగిపళ్ళు కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.